వెరీ గుడ్. చు అన్నారు. కా వర్గపు అన్నిటినీ ఒకటే మాటలో చెప్పేయాలి. కు అని. సో ఇక్కడ ఏమవుతోంది? చోహో అంటే చా వర్గపు వర్ణానికి, చా వర్గానికి కా వర్గం ఆదేశం అవుతుంది. చా వర్గానికి కా వర్గం ఆదేశం అవుతుంది అని చెప్పి. ఎక్కడ? పదస్య అన్న అధికార సూత్రంలో నడుస్తాం. సో పదం యొక్క అంతంలో ఉన్న చా వర్గపు వర్ణాలు, వాటికి కా వర్గపు వర్ణాలు ఆదేశం అయిపోతాయి. అంతే ఈ సూత్రం చెప్పేది. చా వర్గపు వర్ణాలకు కా వర్గపు వర్ణాలు ఆదేశం అయిపోతాయి. చదవండి వీణ గారు, స్థూలాక్షరాల్లో ఉన్నది. చవర్గీయ వర్ణస్య పదాంతే ఉత జల్ వర్ణే పరే కవర్గాదేశః భవతి. చవర్గీయ వర్ణస్య పదాంతే ఉత జల్ వర్ణే పరే కవర్గాదేశః భవతి. ఇక్కడ చూసామా, మనము జలో జలి నుంచి జల్లి స్టోరీ మొదలైంది. జలి జలి అని వస్తూ వచ్చింది. సో ఆ జలిని అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకున్నాం. సో జల్లు వర్ణాలు పరమైతే లేదా పద అంతంలో ఉంటే అన్నది మనము అనువృత్తి తెచ్చుకున్నాం. అంతే అన్న పదాన్ని అనువృత్తి చేసుకున్నాం. అలాగే జలి అన్న పదాన్ని అనువృత్తి చేసుకున్నాం. ఇక్కడ ఏం చెప్తోంది? చా వర్గాలకి, చా వర్గపు వర్ణాలకు కా వర్గపు వర్ణాలు ఆదేశం అవుతాయి. ఎప్పుడు? ఆ చా వర్గపు వర్ణాలు పద అంతంలో ఉన్నా లేదా జల్ వర్ణాలు పరంలో ఉంటే. సో అంటే ఏంటి? అది పద మధ్యలో ఉండి దాని పక్కన జల్ వర్ణాలు ఉంటే కూడా అవుతుంది అని చెప్పడం. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వాక్. వచ్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? ముందు నేను అదే అనుకున్నాను మేడం. పరిభాషని వాకే చెప్పారు కదా మేడం. అవును, నిన్న చెప్పారు కదా, ఇది కరెక్ట్. సో వచ పరిభాషనే అన్న ధాతువు నుంచి మనకి వాచ్ అని వస్తుంది. ఈ వాచ్ అప్పుడు ఏమవుతుంది? వాక్ అవుతుంది. వాచ్లో చకారం కదా. సో ఆ చకారంకి కా వర్గం ఆదేశం అవుతుంది. మనం డెప్త్ లోకి వెళ్ళొద్దు. చోహకు ఏం చెప్తుంది? పదాంతంలో చా వర్గం ఉంటే, చా వర్గ వ్యంజనాలున్నా లేదా పదంలో చా వర్గం తర్వాత జల్ వర్ణాలున్నా వాటికి కకారం ఆదేశం అవుతుంది. ఇంతే తెలుసుకుందాం. చా వర్గపు వర్ణాలకు కా వర్గపు వర్ణాలు ఆదేశం అవుతాయి ఎప్పుడు? పదాంతంలో ఉంటే లేదా జల్లులు పరమైతే. ఓకేనా? ఇది చోహకుహు చెప్పేది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు చక్కగా చూసుకోవచ్చు. ఓకేనా? ప్రతి దానికి చాలా మటుకు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, మీరు చూసుకొని మీరు ట్రై చేయండి. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ సారం ఇచ్చేసారు. చవర్గీయ వర్ణస్య పదాంతే. ఓకే, పద అంతములో లేదా జలముచి అంటాం కదండి. చంద్రుడు జలముచి ఏమవుతుంది? అది జలముక్కు కాస్త జలముచ్చ ఆ సూత్రం లేదు. ఓకేనా? ఆ సూత్రం చా వర్గానికి కా వర్గం ఆదేశం అవుతుంది. అది చెప్పే సూత్రం. నెక్స్ట్ సూత్రంలోకి వెళ్ళిపోతాం. హోఢః సేమ్ స్టోరీ. హకారానికి ఢకారం, పదాంతంలో ఉన్న హకారానికి ఢకారం అవుతుంది, లేదా హకారానికి జల్ వర్ణాలు పరంలో ఉంటే దానికి కూడా ఢకారమే అవుతుంది. అన్ని చిన్న చిన్న ముక్కలే. ఇందాక చోహకుహులో పదాంతము
జలి ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. పదాంతంలో ఉన్న చావర్గానికి కూడా కావర్గం ఆదేశం అవుతుంది. లేదా జల్ వర్ణాలు పరంగా ఉంటే కూడా చావర్గపు వర్ణాలు కావర్గపు వర్ణాలు అయిపోతాయి అని చెప్తోంది ఆ సూత్రం. వాణిగారి నిన్న చెప్పిన సూత్రాలకి కంటిన్యూషన్ ఇవన్నీ కూడా ఇప్పుడు కంటిన్యూషన్ కింద రాదు మేడం, కంటిన్యూషన్ కాదు, జల్లి అనేది తెచ్చుకున్నాం కదా దాని గురించి అని మనము కంటిన్యూషన్. ఓకేనా? జలి అనేది జలో జలి అనేది మనము ఆ సూత్రం నుంచి జల్ స్టోరీ ప్రారంభమైంది. జల్ వర్ణాలు పరమైతే ఏమవుతుంది అన్న విషయం స్టార్ట్ అయింది. సో మనకి పద అంతంలో ఉన్నదే కాకుండా జల్ వర్ణాలు ఉంటే కూడా వాటికి ఎటువంటి మార్పులు, ఏ ఏ వర్ణాలకి ఏం మార్పులు జరుగుతాయి అని మనం తెలుసుకుంటున్నాం. ఓకేనా? నిన్న మనం చదువుకున్నది ఏంటి, సకారం ఎక్కడ వరకు ఏ కారణం వల్ల లోపిస్తుందో అని చదువుకున్నాం. ఆ కారణాలు చదువుకుంటున్నప్పుడు మనము జల్లులు పరమైనప్పుడు కూడా అని జలో జలి దగ్గర నుంచి జల్లులు పరమైతే అన్న స్టోరీ స్టార్ట్ అయింది. సో దానికి కంటిన్యూషన్ గా ఇక్కడ ఏమవుతోంది, మనము జల్లులు పరమైతే అని కూడా కలుపుకోవాలి. పద అంతంలో ఉన్నది ఓకే బానే ఉంది, కానీ పద అంతంలో ఉన్న దానికి మార్పు చెందొచ్చు, లేదా జల్వర్ణాలు పరంగా ఉంటే కూడా చెప్తా. ఉదాహరణలు చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. మనము నెక్స్ట్ ఉదాహరణ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ స్టోరీ చెప్తున్నాను. హకారానికి ఢకారం వస్తుంది. హకారానికి ఢకారం ఎక్కడ, పద అంతంలో ఉన్నా లేదా డైరెక్ట్ గా జల్ వర్ణాలు పరంగా ఉంటే. బెస్ట్ ఎగ్జాంపుల్ మనము సహ, సహతే సహేతే సహంతే అనేది సహ అన్న మనం ధాతు తీసుకుంటున్నాం. నేను సహిస్తున్నాను అన్న దానికి తుమున్ ప్రత్యయం పెట్టాం, ఏమైపోతుంది, సోఢుం అవుతుంది. అవునా? వహ ఉంటుంది, ఏమవుతుంది, ఓఢుం అవుతుంది. కాశికలో చదవండి భారతి గారు. స్క్రీన్ మధ్య స్థాపితం. హకారస్య ఢకారాదేశో భవతి ఝలి పరతః పదాంతే చ సోఢా సోఢుం సోఢవ్యం జలాషాట్ ఓఢా ఓఢుం ఓఢవ్యం పృష్ఠవాట్ ద్వితీయవాట్. సో మీరు ఇక్కడ ఉదాహరణలు కూడా ఇచ్చేసారు. మీరేం చేయొచ్చు, మీరు సంసాధినిలో కన్నా వెళ్ళొచ్చు, లేదా ఏంటిది మన వీరిది ఉంటుంది కదా కోశాన్వేషణము, అందులో కూడా కొన్నిటికి సూత్రాలు ఇస్తారు. ఓకే, సంసాధిని కన్నా వెళ్ళండి, సంస్కృత వర్డ్ దానికన్నా వెళ్ళండి, ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఇది ఒక్కటి చెప్పండి వాణి గారు, జలాషాట్ ఎలా వస్తుంది, ఢకారం రావాలన్నాడు కదా. వచ్చిన తర్వాత ఏంటంటే ఆ పదంలో ఒక భాగంలో జరుగుతుంది ఈ క్రియ అని తెలుసుకోవడం అంతే. ఓకేనా? ఆ పదంలో ఒక భాగంలో, ఎందుకంటే కంప్లీట్ ఈ పదంలో ఈ క్రియ వస్తుంది అని చెప్తున్నారు. కొన్నిట్లో డైరెక్ట్ మనకు ప్రస్ఫుటంగా తెలుస్తోంది, కొన్నిట్లో ఏంటంటే ఆ ప్రాసెస్ లో ఒక సోపానమే అది. అక్కడి నుంచి ఫైనల్ గా ఇది ఫైనల్ గా ఇచ్చిన వర్డ్ ఇక్కడ ఇచ్చేసారు మనకి, అంతే కదా? కరెక్ట్. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ ఢకారం కాస్త మళ్ళీ డకారం అవుతుంది, ఆ డకారం కాస్త మళ్ళీ ఖరిచ అయ్యి మళ్ళీ దానికి అలా టకారం ఏర్పడుతుంది. మనం ఇంకా ఆ సూత్రాలు చదువుకోలేదు కాబట్టి మనకు తెలియదు. ఇక్కడ ఢకారం అవుతుంది, హకారం కాస్త ఢకారం అవుతుంది. అందుకని మనము ధాతు పాఠంలోకి వెళ్దాం. వెళ్ళి ఫిల్టర్స్ పెట్టుకుందాం. ఫిల్టర్స్ పెట్టుకొని మనము హకారాంత ధాతువుల్ని సెలెక్ట్ చేసుకుందాం. అంతంలో హకారం ఉన్న అంత్యవర్ణ అని కనబడుతోంది కదా అక్కడ, అందరికి స్క్రీన్ మీద కనబడుతోందా, అంత్యవర్ణ. సో అంతంలో ఏ వర్ణం ఉందో మనకి హకారం కావాలి. కనిపించట్లేదు, ఇప్పుడు కనిపిస్తుంది. హకారం ఉంది.
సో ఇక్కడ నేను హకారంది సెలెక్ట్ చేసుకున్నా. హకారంది సెలెక్ట్ చేసుకున్నా. హకారాంత ధాతువులు ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ లిస్ట్ వచ్చేసింది నాకు. దీనికి ఉదాహరణకి ఇక్కడ తీసుకుందాం. వహ, ఓకేనా, వహతే వహేతే వహంతే అని ఉందనుకోండి. ఇది హకారాంత ధాతు. సో దీనికి యొక్క తుమున్ ప్రత్యయం అప్పుడు ఏమొస్తుంది అంటే ఓఢుం అని విన్నాం మనం. అలా ఆ ఢకారం అనేది ఎందుకు వస్తుంది అంటే ఈ హకారంతో ఉన్న వాటికి ధాతువులకి ఉండొచ్చు, మీకు పదాలు కూడా ఉండొచ్చు. లిడ్ భ్యాం అని వస్తుంది మనకి. సో ఆ ఢకారం ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు, హకారం ఉండేది కాస్త అంటే మనకి ఈ సూత్రం వల్ల ఆ ప్రభావం. హకారపు స్థానములో ఢకారం వచ్చింది అంటే అది ఈ సూత్రం వల్లే. కో ఢహ. క్లియరా? డెప్త్ లోకి వెళ్దాం, కంగారు పడద్దు. కో ఢహ ఇది ఏం చెప్తుంది, పదాంతంలో ఉన్న హకారానికి కానీ లేదా పదం మధ్యలో ఉంటుంది అది, దానికి జల్ వర్ణాలు పరమైతే, మనం ఇప్పటివరకు చెప్పుకునేది ఏంటి, జల్ వర్ణాలు పరమైతే, జల్ వర్ణాలు పరమైతే అని చెప్పుకుంటున్నాం. సో దానికి జల్ వర్ణాలు పరమైతే, సో రెండు కండిషన్స్ చెప్తాను. ఆ హకారం అయితే పదాంతంలో ఉండాలి, లేదా అది పదం మధ్యలో ఉండి దాని పక్కనే జల్ వర్ణం ఉంటే అప్పుడు కూడా ఢకారం వస్తుంది అని చెప్పే సూత్రమే హో ఢహ. హో ఢహ అని చెప్తుంది. సో చో కుహు పదాంతంలో ఉన్న చావర్గానికి కానీ లేదా జల్ వర్ణాలు పరంలో ఉన్నటువంటి చావర్గపు వర్ణాలకు కానీ కావర్గపు వర్ణాలు యథాసంఖ్యం అనుదేశ సమానం. యథాసంఖ్యం ఆదేశం. చాకి కా అవుతుంది, ఛాకి ఖకారం వస్తుంది, మహాప్రాణం వస్తుంది, అలా ఆ క్రమంలో వస్తుంది. హో ఢహ ఇక్కడ ఆ గొడవే లేదు, హకారానికి ఢకారం వస్తుంది అంతే. హకారానికి ఢకారం వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సూత్రానికి వెళ్దాం. దాదేర్ ధాతోర్ ఘహ. దాదేర్ ధాతోర్ ఘహ. దాదేహే ధాతోహో ఇవి షష్ఠి విభక్తిలో కనబడుతున్నాయి. అంటే వీటి యొక్క హకారానికి ఆ ధాతువులు ఎలా ఉండాలి అంటున్నాడు, దకారము ఆదిలో గల ధాతువు, ద అన్న వర్ణము తోటి స్టార్ట్ అవ్వాలి ఆ ధాతువులు. అలాగే వాటికి చివరిలో హ అనే వర్ణం ఉండాలి. ఇటువంటి ధాతువులు ఉంటే వాటికి ఘకారం ఆదేశం. సేమ్ స్టోరీ, పద అంతంలో ఉన్న లేదా జల్వర్ణాలు పరములో ఉన్న. ఉదాహరణకి మనం ఇక్కడ చూద్దాం, ధాతు పాఠంలోకి వెళ్దాం. ధాతు పాఠంలో మనం ఫిల్టర్ పెట్టుకుంటాం. ధాతువులు ఎటువంటి ధాతువులు, ద అన్న అక్షరం తోటి స్టార్ట్ అవుతాయి. సో ఆది వర్ణం ఏముండాలి, ద అనేది ఉండాలి. ఆది వర్ణం ఏముండాలి, మహోదయే హకారం అంతంలో ఉన్న హకారము పదాంతము అని చెప్పేసినప్పుడు మళ్ళీ దకారం ఆదిలో ఉండాలి అని చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి? ఆదిలో ఉన్నా లేకపోయినా హకారం అంతంలో ఉంటే అది ఓకే ఘా అవుతుందా ఇక్కడ, అక్కడ ఢా అయింది, ఇక్కడ ఘా అవుతుందా? ఓకే, ఎగ్జాక్ట్లీ అదే పాయింట్. సో హకారం ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము, పదాంతంలో గాని జల్లు వర్ణాలు పరమైతే గాని దానికి ఏమని చెప్పుకున్నాము, ఢకారం ఆదేశం అవుతుంది చెప్పుకున్నాము. ఇక్కడ ఏమంటున్నాడు, ఘకారం ఆదేశం అవుతుంది అన్నాడు కదా, అది. సో ఇప్పుడు హ అన్న అక్షరం కదా, ద అన్న అక్షరంతో మొదలవ్వాలి. దకారము తోటి మొదలయ్యే ధాతువులు ఉండాలి.
ఓకేనా. నాకు చదువు వచ్చినా రాకపోయినా సైట్ అయితే బాబేరి అప్పట్లేదు కూడా నాకు. ఓకే. దా వర్గము దా వర్గం దకారం. దకారంతో స్టార్ట్ అయ్యే ధాతువులు బాగున్నాయి. 84 వచ్చాయి నాకు. ఆ పైన కనబడుతోంది మీకు, తెలుస్తోందా? తెలుస్తానండి. 84 ధాతువులు ఉన్నాయి. దా అన్న అక్షరంతో మొదలయ్యే ధాతువులు 84 ఉన్నాయి. కానీ నాకు అవి కాదు, వాటితో కాదు నాకు పని. అంత్యవర్ణం ఏముండాలి? నాకు హకారం ఉండాలి. హకారాంత ధాతువు. ఆహత్య ఎన్ని 9 వచ్చాయి? కనబడుతుంది. 9. 9. ఈ సూత్రం వాటికే వర్తిస్తుంది. ఓకే. దాహ దహ. ఓకేనా. సో వీటికి ఏమవుతుంది? వీటిలో ఆ ప్రక్రియలో ఏమొస్తుంది? ఘకారం దాదేర్ ధాతోర్ ఘహ. ఘహ అనేది ప్రథమ విభక్తి. వీటికి ఏమొస్తుంది అంటున్నారు? ఈ హకారానికి ఘకారం వస్తుంది అని చెప్తున్నారు. కానీ పైన ఒకటే చూసాం అనుకోండి, దాదే ధాతోహ గహ అని చూసి కింద జలి అంతే హాహా చూడకపోతే గనక దా ధాతువులన్నిటికీ అన్నట్టుగా అయిపోతుంది కదా. అవునవును. సో దకారాది ధాతో ఏమంటున్నారు? దకారాది ధాతో అంటే ఇక్కడ ఆది అంటే మొదలగునేవి అని తీసుకోకూడదు. దకారము ఆదిగా గల ధాతువు అని తీసుకోవాలి. ఓకేనా. ఆది దకారము ఆదిగా గల ధాతువుకి, ధాతువు యొక్క ఇక్కడ షష్ఠి విభక్తి, దకారము ఆదిగా గల ధాతువు యొక్క అంతిమ హకారమునకు, అంతిమ హకార స్థానములో, ఓకేనా, దానికి అది పద అంతంలో ఉన్నా లేదా జల్వర్ణాలు పరమైతే ఘకారం వస్తుంది అని చెప్పే సూత్రం. కాశికాలకు వెళ్ళిపోయాం అనుకోండి, డైరెక్ట్ గా అక్కడ పక్కనే ఉదాహరణలు ఇచ్చేస్తాం. ఉదాహరణకి దగ్ధ, దగ్ధుం, దగ్ధవ్యం అని ఇచ్చారు. ఇక్కడ ఏంటి? హ్రస్వ అల్పప్రాణ గకారం ఉంది. అక్కడేమో మహాప్రాణ ఘకారం గురించి మాట్లాడుతున్నారు. ఏమిటి అంటే అది ముందు మహాప్రాణం అయ్యి మళ్ళీ ఇంకొక సూత్రం వల్ల అల్పప్రాణం అవుతుంది. ఆ సూత్రం ఇప్పుడు వస్తుంది మనకి, రేపు చెప్పుకుంటాం ఆ సూత్రం. 2 అల్ప ప్రాణాలు పక్కన పక్కన ఉన్నప్పుడు, లేదా అదే 2 మహాప్రాణాలు పక్కన పక్కన ఉన్నప్పుడు ముందుది అల్ప ప్రాణం కింద మారిపోతుంది. 2 మహాప్రాణాలు పక్కన పక్కన ఉన్నప్పుడు ముందు వర్ణము సంయోగంలో ఉంటే గనక, సంయోగం గురించి అప్పుడు ఏమవుతుందంటే ముందు వర్ణము అల్ప ప్రాణం కింద మారిపోతుంది. ఆ సూత్రం మనం చదువుకుంటాం. ఇప్పుడు ఏమిటి? దాతోటి మొదలైన ధాతువులకు చివర హకారము ఉంటే ఆ హకారమునకు ఓకే ఘకారం ఆదేశం అవుతుంది. అవి పదాంతంలో ఉన్నా లేదా వాటికి జల్ వర్ణాలు పరంగా ఉన్నా అంతే. అది చెప్తుంది. వీణగారు అర్థమైందా? వీణగారు అర్థమైంది. చూడండి కరెక్ట్ చెప్తున్నానో లేదో. అంటే ఇప్పుడు దకారం ఆదిగా ఉండాలి. ఆ ధాతు యొక్క ఏదైతే ఆ దకారం ఆదిగా ఉందో ఆ ధాతువుకి అంతిమంగా హకారం ఉండాలి, అంతేనా? అప్పుడే ఆ ఘకారం ఆదేశం అవుతుంది. లేదా అంతే. ఆ హకారానికి పరంగా జల్లులు ఉండాలా? మరి ఆ జల్లులు కూడా ఉండదు. 2 రకాలు. అవి పదం చివరిలో ఉన్నా ప్రాబ్లం లేదు, లేదా అలాంటి కండిషన్ ఉండి పక్కన జల్వర్ణాలు ఉంటే అప్పుడు కూడా ఘకారం వచ్చేస్తుంది. ఆ హకారానికి పక్కన జల్వర్ణాలు ఉంటే కూడా మనకి వచ్చేస్తుంది, ఘకారం ఆదేశం అవుతుంది. సో ఇందాక సూత్రంలో హోఢహలో ఏమవుతుంది? ఎటువంటి దానికన్నా హకారం కన్నా ఢకారం ఆదేశం అయిపోతుంది అని చెప్పారు. అది జనరల్ సూత్రం, ఉత్సర్గ సూత్రం. అది కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ధాతువులకు ఉండాలి,
ఆ ధాతువులకి ఎటువంటి ధాతువులు? దకార ఆం మొదటి వర్ణంగా గల ధాతువులు. అలాగే వాటికి అంతిమంలో హకారం ఉండాలి. అటువంటి హకారము పదాంతంలో ఉన్నా లేదా దానికి ఝల్వర్ణాలు పరమైన అప్పుడు ఘకారం వస్తుంది అని చెప్పే సూత్రం ఇది. డెప్త్ లో చదువుకుందాము. కానీ ఇప్పటికైతే ఈ ముక్క అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. అర్థమైందా? అర్థమైందండి, అర్థమైంది. ఇప్పుడు ఇది కాశిక చదవండి. పద్మ గారు, సివి పద్మ గారు, కాశిక చదవండి. दकारादे धोतोर्हकारस्य घकारादेशो भवच्छलि परतः पदान्ते च दग्धा दग्धं दग्धव्यं काष्ठधक् दोग्धा दोग्धुं दोग्धव्यं गोधुक् दादेरिति किं लेढा. అంతే అంతవరకు చాలు మేడం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తోంది అంటే అదే చెప్తోంది. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చేసారు. కాశికాలో ఎలా ఉంటుందంటే అలా చిన్నగా ఉంటుంది అనమాట. సో దకారాదేర్ ధాతోర్హకారస్య ఘకారాదేశో భవతి ఎప్పుడు ఝలిపరతః పదాంతేచ మరియు పదాంతంలో ఉన్నప్పుడు అని చెప్తుంది. రెండు సిచ్యువేషన్స్ లో కూడా ఈ మార్పు జరుగును అని చెప్పేదే ధాతేర్ ధాతోర్ ఘహ. మళ్ళీ అందరు మ్యూట్ లో చెప్పుకోండి. అందరు మ్యూట్ లోనే ఉండండి, అన్మ్యూట్ ఎవ్వరు అవ్వద్దు. దాదేర్ ధాతోర్ ఘహ. అది స్పీడ్ లో వచ్చాక అప్పుడు మళ్ళీ కలిపి చెప్పుకోండి. దాదేర్ ధాతోర్ ఘహ. 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 అన్మ్యూట్ ఎవరు చెప్పేది? దాదేర్ ధాతోర్ఘః. వెరీ గుడ్. శ్రీదేవి గారు చెప్పండి మేడం. दादे धातोर्धः धः ఘకారం. दादे धातोर्धः ఘ కా వర్గపు ఘకారం. శ్రీదేవి గారు చెప్పండి మేడం. दादे धातोर्घः न घन ఘహ కరెక్ట్. శ్రీదేవి మేడం చెప్పండి మేడం. ధాతోర్గ్రహ. పద్మ గారు, సివి పద్మ గారు. दादेर् धातोर्घः. అంతే వచ్చేసింది. ఇప్పటి వరకు ఏమేమి చెప్పుకున్నాం మనం సూత్రాలు? चोः कुः होडः दादेर् धातोर्घः. అంతే. ఓకేనా? దాదేర్ ధాతోర్ ఘహ. నెక్స్ట్ సూత్రానికి వెళ్ళిపోదాం. ఓకే, ఇది ప్రత్యేకమైన ధాతువుల గురించే చెప్తుంది ఈ సూత్రం. ఓకే, దుహు ముహు స్నుహు. ఓకే, స్నిహాం ఈ ధాతువులు. ఓకే, దుహు ధాతువు, ముహు ధాతువు, ఓకే, స్నుహు ధాతువు, స్నిహాం అన్న ధాతువులు. వీటికి మటుకు ఇక్కడ చూడండి, ద్రుహు ద్రుహు. ఓకేనా? ఇక్కడ చూస్తే మీకు ఈ ద్రుహు కూడా మరి దకారంతో మొదలయ్యే ధాతు. దకారం ఆదిగా గల ధాతువు, కానీ అక్కడి నుంచి దాన్ని ఇక్కడ కూడా తెచ్చారు. ఆ ఒక్క ధాతుని దకారంతో మొదలయ్యే ధాతువు దేనికైతే చివర్లో హకారం కూడా ఉందో
ఆ మొత్తం 9 ధాతుల్లోంచి ఒకదాన్ని ఇక్కడ కూడా తెచ్చుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అంటే వా ఈ ధాతువుకి వికల్పంగా వస్తుంది రూపాలు అని చెప్పడానికి. సేమ్ పదాంతంలో ఉన్న ఈ మార్పు జరుగుతుంది, జల్లో ఉన్న మార్పు జరుగుతుంది. దీనికి కూడా అంతే. ఏమంటున్నారు? దృహు ధాతువుకి, ముహు ధాతువుకి,ష్ణుహు ధాతువుకి, ఓకే, స్నిహాం ఈ ధాతువులకి, ఈ 4 ధాతువులకి కూడా ఏమవుతుంది? వికల్పంగా ఘకారం వస్తుంది అని చెప్తారు. వికల్పముగా, ఆప్షనల్, ఓకేనా? వికల్పముగా ఘకారం ఆదేశిస్తుంది. వికల్పముగా లేని పక్షంలో ఢకారమే ఆదేశం అయిపోతుంది అని చెప్తున్నారు. సో బేసికల్లీ హకారాంత ధాతువులకి ఇక్కడ వీటికి అయితే ఘకారం ఆదేశం అవుతుంది లేదా ఢకారం ఆదేశం. హో ఢహ నుంచి ఆ పవర్ దీని వరకు వచ్చేసి డైరెక్ట్ గా ఢకారం ఆదేశం అవుతుంది. ఇది చదవండి వీణగారు. ద్రుహు ముహు స్నుహు తథా హూ లేదు, స్నిహ హూ లేదు, ఉకారం లేదు చూడండి. స్నిహ స్నుహ తథా స్నిహ ఏతేషాం ధాతూనాం అకారస్య పదాంతే ఝలి పరే వా వికల్పేన ఘకారాదేశః భవతి. ఘకారాదేశభావే ఔత్సర్గికః ఢకారాదేశః భవతి. ఇంకొకసారి చదవండి మేడం. ద్రుహ ముహ స్నుహ తథా స్నిహ ఏతేషాం ధాతూనాం హకారస్య పదాంతే ఝలి పరే వా వికల్పేన ఘకారాదేశః భవతి. ఘకారాదేశాభావే ఔత్సర్గికః ఢకారాదేశః భవతి. భారతి గారు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దృహ ముహ స్నుహ స్నిహ ఏతేషాం ధాతూనాం ఈ ధాతువులకు హకారస్య పదాంతే ఈ ధాతువులకు హకారానికి పదాంతంలో ఉన్నటువంటి హకారానికి ఈ ధాతువుల యొక్క హకారాన్ని, ఓకేనా? ఈ ధాతువుల యొక్క పదాంతంలో ఉన్న హకారానికి ఝలిపరే ఝల్పప్పుడు వికల్పేన ఘకారాదేశః భవతి. వికల్పంగా ఘకారాదేశం వస్తుంది అంటే వస్తుంది, రాకపోవచ్చు అని. ఆ తర్వాత ఘకారాదేశ భావే ఘకారాదేశం రావటం జరగనప్పుడు ఔత్సర్గికః ఢకారాదేశః భవతి. ఈ ఔత్సర్గ అంటే ఏంటండి? నాకు అర్థం కాలేదు. ఉత్సర్గ సూత్రం నుంచి. ఉత్సర్గ సూత్రం అంటే జనరల్ సూత్రం. జనరల్ సూత్రంలో ఏం చెప్పారు? హకారానికి ఢకారం వస్తుంది అని హోఢ చెప్పింది. సో అటువంటి ఔత్సర్గిక ఢకారాదేశం జరుగుతుంది. అంటే ఉత్సర్గ సూత్రం వల్ల వచ్చిన జనరల్ ఢకారమే వచ్చేస్తుంది అని ఔత్సర్గిక అన్నది తదితాంత పదం అయింది అయితే మనకి ఉత్సర్గకి. కరెక్ట్. ఉత్సర్గ సూత్రం చే పుట్టబడింది అన్న టైప్ లో, ఓకేనా? అందులోంచి ఉద్భవించింది, కరెక్ట్. సో దానికి ఢకారం. ఇక్కడ చూడండి, ఈ ధాతువులకు వికల్పముగా వచ్చును అయితే ఘకారం వస్తుంది లేదా ఢకారం వచ్చేస్తుంది. ఘకారం అభావము ఉంటే అప్పుడు ఢకారం వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఈ 4 ధాతువుల గురించే విశేషంగా మళ్ళీ ఒక సూత్రం రాశారు. ఇవన్నీ బుజ్జి సూత్రాలు. ఓకే, నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదాం. చెప్పండి, ఎవరు చదువుతారు? పద్మమాలిని గారు చదువుతారా? నహో
అంటే ఏం చెప్తాను? దహ అని వచ్చిందంటే ఏమిటి? ధహ అంటే ఇది ప్రథమ. కరెక్ట్. అంటే ధకారం ఆదేశం అగును అని చెప్పేస్తాను ఆ సూత్రం. ఓకేనా? షష్ఠీ ఏకవచనం. నహ షష్ఠీ ఏకవచనం. కరెక్ట్. తర్వాత ధహ ప్రథమ ఏకవచనం. ఇప్పుడు ఆ స్థూలాక్షరాల్లో ఉన్న చదవండి మేడం. స్థూలాక్షరాల్లో ఉన్నవి. స్థూలాక్షరాల్లో నహో దహ. స్థూలాక్షరాలు అంటే పెద్దవి కదా. అనువృత్తి అదేనా? పెద్ద అక్షరాలు. అనువృత్తి. జలి అచ్చా కిందకి రావాలా? ఓకే మేడం. నహ ధాతోః అంతిమ హకారస్య పదాంతో झल् वर्णे वा परे धकारादेशः भवति. నాహు అంతేనా మేడం? బంధనే వద్ద అన్న ధాతువుకి అంతవరకు బంధనే అస్య ధాతోః హకారస్య झलिपरे పదాంతే చ హోడః ఇత్యంతేన ధత్వే ప్రాప్తే వర్తమానసూత్రేణ అపవాదత్వేన ధత్వం విధీయతే. యథా. అంతే చాలు మేడం, అంతవరకు చాలు. ఇప్పుడు భారతి గారు కాకుండా, శ్రీదేవి గారు కాకుండా పద్మ గారు కానీ వీణ గారు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సివి పద్మ గారు కానీ నాగవీణ. నహ ధాతువుల యొక్క అంతిమ హకారానికి అంతిమలో ఉన్న హకారానికి జల్ వర్ణాలు పరంగా ఉన్నప్పుడు కూడా ధకారం ఆదేశంగా వస్తుంది. అంటే రెండు కండిషన్ చెప్తున్నారు. వా అంటే ఏమిటి? పదాంతంలో ఉండాలి, లేదా జల్ వర్ణాలు పరంగా అన్నా ఉండాలి. రెండు సిచ్యువేషన్ చెప్తున్నారు. అప్పుడు ధకారం ఆదేశం అవుతుంది. వీణగారు అర్థమవుతుందా? నహ అన్న ఒక ధాతు చెప్పరా? అర్థం కాలేదు. ఇప్పుడు నహ అన్న ఒక ధాతు ఉంది. అణహ బంధనే. అది అణోనహ అన్న ఒక సూత్రం ఉంటుంది లేండి. ఆ అణోనహలో ఏమవుతుందంటే మూర్ధన్య నకారము దంత్య నకారం అవుతుందని ఒక సూత్రం ఉంటుంది. దాని వల్ల అణహ ధాతువు కాస్త నహ అను. ఈ భాగం అర్థమైందా? ఈ నహ ధాతువుకి చివర్లో ఏముంది? హకారం ఉందా లేదా? ఆ హకారము, ఓకేనా, అది పదాంతంలో ఉన్నా లేదా జల్ వర్ణాలు పరంలో ఉంటే ధకారం వస్తుంది. నహ అన్న ధాతువుకి, నహ అన్న ధాతువులో ఉన్న హకారంకి ధకారం ఆదేశం అవుతుంది. కాశీగా చదవండి శ్రీదేవి గారు. వస్తున్నా అండి. కాశిక నహో హకారస్య దకారాదేశో భవతి జలిపరే పదాంతే చ. తర్వాత ఉదాహరణలు నద్గం, నద్గృం, నద్ధవ్యం, ఉపనాత్, పరిణాత్, పరిణత్. అంతే. ఇప్పుడు అర్థమైపోయిందా వీణ గారు? సో నహ ధాతువు యొక్క హకారానికి ధకారము ఆదేశం అగును. జలిపరే జల్లులు పరమైతే మరియు పదాంతమునందు కూడా. ఉదాహరణలు అక్కడ ఇచ్చేస్తారు. నహ ధాతువు నద్ధమ్మై, నహ ధాతువు నద్ధమ్మై. ఓకే, ఈ ప్రక్రియలో ఒక స్టేజ్ లో నహ ధాతువు యొక్క హకారము ధకారం కింద మారుతుంది. అక్కడి నుంచి ఆ ధకారం ఏమవుతుందంటే మళ్ళీ అల్ప ప్రాణం ధకారం కింద మారుతుంది. అది ఇంకొక స్టేజ్.
మీకు చూపెట్టమంటే ఎలా వెతుక్కోవాలో కూడా చూపెట్టేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చారు కాశికాలో. ఈ స్టెప్ ఎక్కడ ఎలా ప్రవర్తిస్తుంది చూడాలి అనుకుంటే మీరు ధాతు పాఠంలోకి వెళ్ళిపోండి. ధాతు ధాతు పాఠ పాఠంలోకి. నద్ధం అని ఉంది కదా, సో ధాతు పాఠంలోకి వెళ్ళిపోండి. ధాతు పాఠ ఓపెన్ చేయండి. యాడ్ ఫిల్టర్స్. ఈ సెర్చ్ లో నద్ధం అని కొట్టేయండి డైరెక్ట్ గా కావాలంటే. యాడ్ ఫిల్టర్ కూడా కొట్టచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఒకటే ధాతువు గురించి కదా, సో నద్ధం అన్న ధాతు. సో నద్ధం వచ్చేసింది, కనబడుతుందా స్క్రీన్ మీద? నద్ధం అనేది అనిపిస్తుంది. స్లోగా ఉంది నా సిస్టమ్. నపుంసకలింగ రూపం ఇవ్వదండి. నద్ధ నద్ధ అంతే ఇస్తుంది ధాతు పాఠంలో. నఖ ధాతువు తా ప్రత్యయం అని ఉంది కదా, ఇది కరెక్టే. ఎక్కడెక్కడ మేడం? తా ప్రత్యయం ఉంది కదా, నద్ధం అనేది ఉంది కదా. దాని ఉంది. ఓకే, నహ బంధనే. ఇక్కడ చూడండి తా ప్రత్యయం. అక్కడ ఉంది కదా. ఇలా కాకుండా యాడ్ ఫిల్టర్స్ లోకి వెళ్తే ఎలా వస్తుందండి, అది కూడా చూద్దాం ఒకసారి. యాడ్ ఫిల్టర్స్ లో జస్ట్ మీరు డైరెక్ట్ గా నహ అని కొట్టాల్సింది, తప్పదు. ఇంకా అలాంటప్పుడు ఇంకా ఉన్నదే ఒకటే కదా, సో మీకు ఫిల్టర్స్ వల్ల ఉపయోగం ఉండదు. సో నద్ధ. సో ఇక్కడ ఇలా చూసుకోండి మీరు. ఈ తా ప్రత్యయం ఎలా చేశారు, ఎలా వచ్చింది అంటే మీరు మళ్ళీ ఎందులోకి మన అయితే సంసాధినికి వెళ్ళొచ్చు, లేదా సంస్కృత్ వరల్డ్ లో చూసుకోవచ్చు డీటెయిల్స్. సో ఈ నద్ధం ఇవన్నీ ఎలా వచ్చాయి, నద్ధవ్యం ఇవన్నీ అలా వచ్చింది. ఓకే, ముందు నహ కాస్త దానికి ధకారం ఆదేశం ఉంది. ధకారం ఆదేశిన తర్వాత మళ్ళీ వేరే సూత్రం వల్ల అది ఏకాచో భషో భష్ అని ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం వల్ల దానికి ఏమొస్తుంది, చిన్న దకారం వస్తుంది. ఆ చిన్న దకారం వచ్చి ఆ సూత్రం క్రియేట్. ఈ నదంలో మరి పెద్ద ధా ఏమిటి? ఈ పెద్ద ధా అనేది తప్రత్యయంలో తకారం. తప్రత్యయంలో ఏమవుతుంది, గతహ అని అంటాం, గతహ అని అంటాము. మామూలుగా అయితే మనకు తెలిసిపోతోంది పఠితః. ఈ ధాతువులకి మనము తప్రత్యయం చేరిస్తే తప్రత్యయంలోని తకారం స్పష్టంగా తెలుస్తోంది. కానీ కొన్ని ధాతువులు ఉన్నాయి వాటికి తప్రత్యయం చేర్చాము. భగ్నః, ఓకే, భగ్నః అనుంది, బద్ధః అనుంది. అక్కడ తా అనేది తెలుస్తోందా? తెలియట్లేదు. అవి ధకారం కింద మారిపోయి, అది వేరే సూత్రం. ఇక్కడ విషయం ఏమిటి, ఏ ధకారం గురించి మాట్లాడుతున్నాము? ఆ నద్ధంలో ఉన్న చిన్న దకారం. ఆ చిన్న దకారము ఆ చిన్న దకారం కింద మారక ముందు అది పెద్ద ధకారం. ఏ సూత్రం వల్ల అయింది? ఈ నహోధః అన్న సూత్రం వల్ల అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీరు నహ అన్న ధాతువులో ఉన్న హకారంకి ధకారం ఆదేశం అగును. పదాంతంలో ఉన్న జల్వర్ణాలు పరంలో ఉన్న, అంతే గుర్తుపెట్టుకోండి, అంతే గుర్తుపెట్టుకోండి. నహ ధాతువుకి నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. నహ ధాతువుకి విశేషంగా ఈ సూత్రం రాయబడింది. నహోధః, నహ ధాతువు యొక్క అంతిమ హకారానికి ధకారం ఆదేశం అగును. పదాంతంలో ఉన్న లేదా జల్వర్ణాలు పరంలో ఉన్న, అంతే. నెక్స్ట్ సూత్రం ఆహస్థ, అది సూత్రం. ఆహస్థ ఇదేం చెప్తుందంటే
బ్రూయి వ్యక్తాయాం వాచి అన్న ధాతువులో మనకి 2 రూపాయలు వస్తాయి, అవునా? అక్కడ ఆహుహు ఆహ అన్న మనకి వస్తూ ఉంటాయి. చెప్పారు, చెప్పాను అలా అన్నప్పుడు మనకి ఏమొస్తుంది? ఆహు అని వాడతాం బ్రూయి వ్యక్తాయాం వాచి ధాతు. ఇత్యాహ అని అంటారు. ఇలా చెప్పబడింది, ఇలా చెప్తున్నారు. అవునండి, కావ్యాల్లో అది చాలా వస్తుంది. ఆ శంకరి ఎందుకు అంటే బ్రూ అన్న ధాతువుకి కొన్ని సందర్భాల్లో ఆహ అనే శబ్దం వస్తుంది, అనే ఆదేశం వస్తుంది. ఇటువంటి బ్రూ అన్న ధాతువుకి ఎప్పుడైతే ఆహ అన్న ఆదేశం వస్తుందో అటువంటి దాంట్లో చివర్లో హకారం ఉంది. అటువంటి హకారానికి కూడా జల్లుల పరమైతే హకారం వస్తుంది అని చెప్తారు. మళ్ళీ ఒకసారి చెప్తారు. బ్రూయి వ్యక్తాయాం వాచి అన్న ధాతు ఉంది, ఓకేనా? ఆ ధాతువుకి కొన్ని రూపాల్లో ఆహ అన్న రూపం కూడా ఆదేశం అవుతుంది. అదొక విశేషమైన సూత్రంలో చెప్తారనమాట. ఇటువంటి సిచ్యువేషన్, ఇటువంటి ప్రత్యయము పరములో ఉంటే మీరు బ్రూ అని వాడద్దు, ఆహ అని ఒక ఆదేశం తెచ్చుకోండి దాని స్థానంలో అని ఒక సూత్రం ఉంటుంది. అప్పుడు అట్లా వచ్చిన ఆహ అన్న పదానికి చివర్లో హకారం ఉంది. అటువంటి హకారానికి జల్లు వర్ణం పరమైతే కూడా హకారం ఆదేశం అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, సో బ్రూ అన్న ధాతువుకి ఏ సందర్భంలో ఆహ అన్న పదం రావాలి అని చెప్పే సూత్రము 3, 4, 84 సూత్రం చెప్తుంది. ఆ సూత్రం అక్కడ స్పష్టంగా ఇస్తాను. ఈ సూత్రం ప్రకారము అనేన సూత్రేణ భ్రూ ధాతుకి లట్లకారం విషయంలో పరస్మైపది ధాతుల్లో పరస్మైపది ప్రత్యయాలు ఈ తిప్తసి సిప్త స్థ సిప్ థస్ వరకే. ఈ 5 ప్రత్యయాలు వాటికి వికల్పముగా ఓకే ఇలా 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 ఇవి ఆదేశం అవుతాయి. అవి ఆదేశం అలా వచ్చినప్పుడు వాటికి ఆహ అన్న ఆదేశం చెయ్యాలి అని చెప్తారు. ఈ సూత్రం డెప్త్ లోకి అవసరం లేదు. సో తథాచ బ్రూ ధాతోః బ్రూ అన్న ధాతుకి ఆహ ఆదేశ భవతి అని చెప్పే సూత్రమే 3, 4, 84 సూత్రం వల్ల వస్తుంది. బ్రూ ధాతుకి ఆహ. అలా వచ్చినటువంటి ఆహ అన్న దానికి మీరు థకారము ఆదేశము చెయ్యండి జల్వర్ణము పరమైతే అని చెప్తున్నాం. ఇప్పటి వరకు మనం ఎలాంటివి హకారాల గురించే మాట్లాడుతున్నాం. హకారాంత ధాతువులు గాని హకారాంత పదాల గురించి గాని చెప్పుకుంటూ వచ్చారు. ఉన్న ఒక్క హకారము అది జల్లులు పరమైతే ఎన్ని రకాలుగా మారుతుందో చూడండి. హల్లులు పరమైతే ఆ హకారము ఎన్ని రకాలుగా మారుతుందో చూడండి. సో ఇది హకారము యొక్క ఏంటి హకారము యొక్క దీన్ని ఏమంటారు ఆ వికారము. హకారము యొక్క వికారాలు చెప్పే సూత్రాలు ఇవన్నీ. హకారము ఎక్కడ దాని రూపాన్ని మార్చుకుంటూ ఉంటుందో చెప్పే సెగ్మెంట్ అంతా ఈ సెట్. ఈరోజు చెప్పినవన్నీ ఎక్కడి నుంచి? హోఢహ నుంచి. చోహ కుహు అనేది ఒంటికాయ, అది ఓన్లీ చావర్గాన్ని కావర్గం కింద మారుస్తుంది అంతే. కానీ హోఢహ నుంచి ఏమవుతుంది? హకారం ఢకారంగా మారుతుంది. ఎక్కడెక్కడ మళ్ళీ ఘకారం కింద మారుతుంది అని దాదేర్ ధాతోర్ ఘహ చెప్పిందేమో. ఎక్కడ ఘకారం కింద మారుతుంది హకారము అనేది. ఓకే,
ఇందులో వాక్కు వాణి గారు చెప్పండి మేడం. వాణి గారు దీనికి ఒక ఉదాహరణ చెప్పరా? ఈ అహ మనకి థకారం కింద మారే ఉదాహరణ ఎలా ఉంటుంది? హకార మనకి తకారం కింద అవ్వాలి కదా. ఎక్కడ మేడం? ఆహాలో ఏది? ఆహలో ఆహస్త అక్కడ ఆహలో ఇచ్చారు చూడండి. ఆహస్తాలు మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ చూస్తే గనక ఆహ అన్నది ఉంది. ఓకే, భ్రూ స్థానంలో ఆహ వచ్చింది, థల్ ప్రత్యయం పరంలో ఉంటే అని చెప్పింది. సో వచ్చింది, థల్ ప్రత్యయం పరంలో ఉంది. థ అనేది ఏంటి? జల్ వర్ణం. హకారం అనేది జల్ వర్ణం. సో నెక్స్ట్ స్టెప్ లో ఏమైపోయింది? ఆ హకారం కాస్త ఆత్ ఆత్ అయిపోయింది. అయిపోయింది అది. ఓకే, ఆత్ అయిపోయింది. అలా అయితే అంటే మనకి ఇప్పుడు ఈ 5 ఏవైతే మనకి ఈ తిగంతాల్లో మొదటిది ద్వివచనము, బహువచనము అండ్ తర్వాత మళ్ళీ మధ్యమ పురుషులో కూడాను సిప్. ఇప్పుడు ఇప్పుడు జాయిన్ అయిందేమో మనకి తా అన్నది థస్, ద్వివచనం. సిప్ అద్వివచనం అంతే, మనకు తెలుసు కదా. తిప్తసి సిప్ థస్ ఆ 5టికి కూడా ఈ ఈ విధంగా ఆదేశం అవుతాయి. ఏంటి? నల్ ఈ విధంగా ఆదేశం అవుతాయి. ఓకేనా? నల్, అతుస్సు, ఉస్సు, థల్, అతుస్సు ఇవి ఆదేశాలు అవుతాయి. ఇవి ప్రత్యయ ఆదేశాలు. ఇంకా మీకు చెప్పలేదు నేను. ఆదేశాలు వేరు, ప్రత్యయ ఆదేశాలు వేరు. ప్రత్యయాలకు మళ్ళీ ఇంకా వేరే ఆదేశాలు వస్తాయి. దాని వల్లనే ధాతులు క్రియాపదాలు చేయొచ్చు. అది వేరే స్టోరీ, అది టోటలీ డిఫరెంట్ స్టోరీ. సో ఇప్పుడు ఏంటంటే మనము ప్రస్తుతానికి ఆహ భ్రూ ధాతు యొక్క హకారం స్థానములో థకారం ఎలా వస్తుంది అంటే ఈ సూత్రం వల్ల అంతవరకు తెలుసుకుంటే మనకి ప్రస్తుతానికి సరిపోతుంది. ఎందుకంటే ఈ ఈ డే చెప్పాలి అంటే అందులో చాలా సూత్రాలు ఉన్నాయన్నమాట. ప్రత్యయాదేశ సూత్రాలు అది కొంచెం కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఓకే, అది లాస్ట్ లో చెప్పుకుంటే. సో ఇటువంటి సందర్భంలో నా సందర్భం చెప్పారనమాట. ఈ 5 సిచ్యువేషన్స్ లో నల్, అతుస్, ఇక్కడ అతుస్ ఉంది. అతుస్ లో మరి అకారం ఉంది. అకారం ఉంది. మరి నల్లో మళ్ళీ మనకి జల్వర్ణం ఉంది. సో ఎక్కడెక్కడ మారుతుంది, ఎక్కడెక్కడ ఎందుకు మారుతుంది? ఆ అతుస్ లో అకారము ఇత్సంజ్ఞకం అవుతుంది. ఇలాంటివన్నీ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అందులోకి మనం సంధి ప్రకరణం అయిపోయిన వెంటనే అందులోకి వెళ్ళిపోవచ్చు. మనం ఎట్లాగో గురువు గారు కృదంత ప్రకరణం మొదలు పెట్టినప్పుడు ఇవన్నీ మనకు అవసరం. అప్పుడు ఆటోమేటిక్ గా మీకు అలవాటు అయిపోతుంది. కృత ప్రకరణం మొదలు పెట్టామంటే సేమ్ అదే సంధి కార్యాలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఎందుకంటే తప్ ప్రత్యయం చేస్తూ ఉంటాము, తవ్యత్ ప్రత్యయం చేస్తూ ఉంటాము, అనియ ప్రత్యయం చేస్తూ ఉంటాము. అట్లన్నిటికీ ఇవే సెట్ ఆఫ్ రూల్స్ కావాలి. కాబట్టి అప్పుడు ఎలాగో మనకు ప్రాక్టీస్ అయిపోతుంది. సో ఆహస్థ అన్న సూత్రము అది చెప్తుంది. ఇవన్నీ మనము హకారానికి ఏవైతే వికారాలు జరుగుతాయో ఆ సూత్రాలు హోడహ నుంచి అవి. సో ఈ సెట్ రేపు మళ్ళీ కంఠస్థం చేసి ఏది ఏం చెప్తుందో ప్రాక్టీస్ చేసుకొని 10 గంటల క్లాస్ కి మనం సిద్ధంగా ఉందాం. ఇలా రోజుకి 5, 5, 6, 6 అయిపోతుంటే ఇంకా మనకెవరు సాటి? అంతే, మనమే మెచ్చుకోవాలి. సరే అండి, మరి ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ.